ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. శ్రీహాన్, చాలా రోజులైంది సినిమాల్లోకి వచ్చి ఈ మధ్యకాలంలో నేను చూసి. చాలా మంచి యాక్టరు, మంచి పెర్ఫార్మర్. ఈ మధ్యకాలంలో ఏంటి గ్యాప్ వచ్చిందా, లేకపోతే అర్జున్ బాయ్తో కమ్బ్యాక్ ఎట్లా చెప్పవచ్చు? అలాగే అనుకోవచ్చు సార్. అంటే గ్యాప్ వచ్చింది కాదు, గ్యాప్ తీసుకున్నాను. కొంచెం సెలెక్టివ్గా వెళ్దాము కొద్దిగా అని చెప్పి దానికోసం అంతే. చాలా ఉన్నాయి జోకులు, జోకులా రియల్గా చేసావా లేకపోతే? అయ్యో లేదు సార్, జోకులే చాలా గట్టిగా ఉన్నాయి. యాక్చువల్గా ట్రైలర్లో మీరు చూసింది జస్ట్ ఒక 5%, 10% మాత్రమే. ఇంకా సినిమాలో అయితే ఫుల్ మీల్స్ అందరికి. అవునా? అంటే ట్రైలర్లో చూపించింది కొంతే సినిమాలో అంటే మొత్తం ట్రైలర్లో చూపించేస్తే తర్వాత సినిమాలో ఏమి ఉండవు కదా సార్. అందుకే కొంచెం లైట్గా శాంపిల్ చూపించాం అంతే. అందుకే ఫ్యాంట్ తీయటం వచ్చిందా రాలేదు? ఏంటి సార్, ఫ్యాంట్ తీయటం వచ్చిందా రాలేదు? అందుకే వచ్చింది. ఈ సినిమా అయిపోయేసరికి ఆ సీన్లు టేకులు పడి వచ్చింది రావడం. సూపర్. ప్రొడ్యూసర్ గారు ఏంటి సార్ ఈ మధ్యకాలంలో మీరు ట్రెండ్ అవుతున్నారు సార్? చాలా మంది అలా మమ్మల్ని కూడా ట్రెండ్ చేస్తున్న ఆడియన్లందరికీ ఇంకా శిరస్సు వంచి నమస్కారాలు. ఇది మంచిగానే పాజిటివ్గానే ఉంటుంది అంతా, ఎవ్రీథింగ్. అదేదో ఊరికే జనరల్గా ట్రెండింగ్ అని కాదు, మన వైబ్రేషనే పాజిటివ్ ఉంటుంది. దాన్ని తీసుకోగలిగే అవతలోడు కూడా అది ఉండాలి. అంటే పాజిటివ్ కనెక్ట్ అవుతాయి. సో మన సినిమా అనేది ఇందాక ఏం చెప్పినట్టుగా మీరు పక్కింట్లో పలావ్ వండుతుంటే మీ ట్రైలర్ ఇవన్నీ జస్ట్ స్మెల్లే, తినాలని ఉంటుంది. ఇంకా తింటే ఎలా ఉంటుంది వేడివేడిగా, అది ఆ పరిస్థితి సినిమా. ఏంటి సార్ స్ట్రాటజీ ఏంటి? సెల్ ఫోన్లు ఇవ్వటం, డబ్బులు కుడవటాలు ఏంటి స్ట్రాటజీ అనేది? అది స్ట్రాటజీ అనొద్దు మీరు. మాకు అభిమానుల మీద ఉండే అభిమానం. ఇదేంటి అభిమానుల మీద అభిమానం? ఎట్లా అది? ఇప్పుడు మీరు అభిమానం చూపిస్తున్నారు అనుకోండి, మాకు ఏదో ఒకటి. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వచ్చారు, అభిమానం చూపించి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. బ్లెస్సింగ్ అంటే ఏంటి? ఒక వైబ్రేషన్, మంచి ఆలోచన ఇచ్చినప్పుడు మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా. అట్లా అందరికీ లేం కాబట్టి కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక 11 ఐఫోన్లు గిఫ్ట్గా పెట్టాము. ఎట్లా 2 స్టేట్స్లో ఇస్తారా? ఎస్, 2 స్టేట్స్లో 11 ఇస్తారు. ఎస్. డబ్బులు కురియటం ఏంటి? డబ్బులు కూడా కొన్ని థియేటర్స్లో పడతాయి. సినిమా చూసేటప్పుడు మీకు మీ మీద కట్టలు పడతాయి. డబ్బులు కట్టలు? యా. ఇక్కడ 2 రాష్ట్రాల్లో? యా, తెలుగు 2 రాష్ట్రాలు 11 పెట్టారు. దీనికైనా లిక్విడ్ అమౌంట్? దానికి నెంబర్ ఏం లేదు, అది అన్లిమిటెడ్. అది అన్ని థియేటర్లో వేయలేము. కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో కొన్ని షోస్లో ఎవరి మీదైనా పడతాయి. అదేమో తొక్కిసలాట ఏం జరగదు, పద్ధతిగానే పడతాయి. బజ్ క్రియేట్ చేయడానికి ఇదంతా, లేకపోతే ఎట్లా? కాదు, మా అభిమానం చాటుకోవడానికి. గ్రాటిట్యూడ్, టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఓకే. మన రాజశేఖర రెడ్డి గారు, ఫార్మర్ సీఎం గారు చెప్పేవాళ్ళు కదా, ఆయన ఇంత ప్రేమ చూపిస్తే ఆయన తిరిగి ఎంత చూపిస్తాడో మీరు అందరూ చూశారు. సో ఆయన క్వాలిటీస్ కనీసం ఒక 1% అన్నా మేము. సూపర్ సార్. సార్ ఏంటి ఇప్పుడు ప్రొడ్యూసర్గా చెప్పండి, ఇది ఎప్పుడో కరోనా 2002లో స్టార్ట్ అయిన సినిమా కదా ఇది? లేదు సార్, అది యాక్చువల్లీ మనం స్టార్ట్ చేసిన తర్వాత డైరెక్టర్గా ఒక పెద్ద ఆఫర్ వచ్చింది మళ్ళీ. సో ఆయన సరే నువ్వు వెళ్ళు, మళ్ళీ చేద్దామని అన్నాం. అది చేసి వచ్చి అది హిట్ మూవీ, అది గేమ్ ఆన్ అని. ఆ డైరెక్టర్గా అయిన తర్వాత మళ్ళీ దీన్ని కొద్దిగా పెండింగ్ ఇదంతా వర్క్స్ అని చేసుకొని మళ్ళీ దీన్ని ఇప్పుడు ట్రాక్ మీదకి వచ్చేసింది. స్టార్టింగ్లో ఏదో సన్నీ లియోన్తో పోస్టర్ అది రిలీజ్ చేశారు. అప్పుడు ఆ రోజు సన్నీ లియోన్ హైదరాబాద్ వచ్చింది, మాకు తెలిసినాము కాబట్టి మళ్ళీ దొరకదని పట్టుకొని రిలీజ్ చేయించాం. సార్ మీకు తెలుసు కదా, చాటింగ్ చేస్తూ ఉంటారు కదా సన్నీ లియోన్ తోటి, హై బేబీ హౌ ఆర్ యు అని. ఇప్పుడు చేస్తో లేదో, అప్పట్లో చేసింది. ఆవిడ కొత్త ఆవకాయ, పాత ఆవకాయ కూడా బాగుంటుంది, తిని చూడండి. ఇది స్కేల్, బనానాలు, పికిల్స్, ఇదే. కొత్త ఆవకాయ మీ దాకా వచ్చిందా? చూసాం. కాదు మీరేం చేయలేదా క్యారెక్టర్ ఇందులో? చేయలేదు సార్, ఎవడు గుండె వాడు గీసుకోలేడు కదా. ఎందుకని? డైరెక్టర్ చెప్తారు కదా మంచి కాన్ఫిడెన్స్ ఉండాలి కదా సార్. వేరే వాళ్ళకి ఉంటుందేమో మరి, నా మీద నాకు అంటే డైరెక్టర్ 2 ప్రెస్ మీట్లో చూస్తేనే మాకు మీ మీద వేరే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎవరైనా ఆఫర్ ఇస్తే సార్ ట్రై చేద్దాం సార్. మీదే పెట్టుకుని వేరే వాళ్ళ దాకా ఎందుకు సార్? సరే, మీ సజెషన్ ప్రకారం ఈసారి రిస్క్ చేస్తా.